హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రమ్య అయితే మార్నింగే లేచి చదివేసుకుంటుంది. మ్యాథ్స్ లెక్కలు అయితే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చాలా మ్యాథ్స్ అయితే ఆ మ్యాథ్స్ కూడా చూపించు. దాన్ని సొంతంగా చేసుకుందంట ఫ్రెండ్స్. ఒక లెక్క అయితే మాస్టర్ చెప్తే తర్వాత లెక్కలన్నీ రమ్య చేసేసుకుందంట. బాగా చేసింది కదా మ్యాథ్స్ అయితే. బయటకైతే వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఎంత గాలి వేసేస్తుందంటే అస్సలు చాలా సుడిగాలి కింద వేసేస్తుంది. చూడండి ఎంత గాలి వేసేస్తుంది. చాలా చల్లగా అయితే ఉంది. అసలు ఈ గాలికి బయట కూర్చోలేకపోతున్నాం. స్కూల్కి పిల్లల్ని ఎలా పంపాలో కూడా తెలియడం లేదు. అంత చలిగాలి అయితే వేసేస్తుంది. మా మొక్కలు చూడండి, మొక్కలు అయితే ఇంకా పాట పమ్మని పడిపోతూ ఉన్నాయన్నమాట. కనకాంబరాల మొక్కలు చూడండి. ఇదేమో పెద్ద కనకాంబరం, ఇది ఏడీ కనకాంబరం. చుక్క మల్లెలు తెలిసిందే కదా. ఇది వచ్చేసి హైబ్రిడ్ కనకాంబరం. కనకాంబరం మొక్కలు చూడండి. సన్నజాజి చూసారా, భలేగా ఎదిగిపోయింది కదా. సన్నజాజి వచ్చేసి ఒక 2 నెలలు 3 నెలలు ఒక టబ్బలోనే ఉంచానండి. టబ్బలో ఉంచగా నుంచి మళ్ళీ కిందకి వేయగానే, టబ్లో నుంచి తీసి కిందకి వేయగానే బాగా ఎదిగిపోయింది అనమాట. సన్నజాజి అయినా విరజాజి అయినా ఇలాగ వేస్తే బాగా ఎదుగుతుంది. స్వీట్ లెమన్ చూసారు కదా, రమ్య సో గాలికి మొత్తం అన్నీ పడిపోతున్నాయి అనమాట. గాలికి అసలు ఏమీ ఆగుతలేదు. ఇంట్లో పేట్లు, కంచాలు, గిన్నెలు. స్వీట్ లెమన్ చూడండి, భలే కాయలు అయితే బాగా కాసేసాయి. మొత్తం చెట్టు నిండా కాయే. ఇవన్నీ కాయలేనండి. ఇది అమ్మ అయితే తెచ్చింది ఈ చెట్టు, ఈ మొక్క. కాయలు మట్టికి భలే కాసేస్తాయి అనుకోండి. చాలా బాగా కాసినాయి కాయలు. ఇదిగోండి, కనకాంబరాలు కూడా చాలా బాగా కాస్తున్నాయి. మీకు మర్చిపోయాను ఒకటి చూపుతామని. ఇది నేరేడుగాయ మొక్క అండి. నేరేడుగాయలు మనం తింటాం కదా, హైబ్రిడ్ నేరేడుగాయ. ఇలా టబ్బలో వేసాను. మొక్క అయితే చాలా బాగా వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. గాలికి వంగిపోయి చెట్లు అయితే వంకర కింద అయిపోయినాయి. ఎక్కడికక్కడ ఇవన్నీ నిదానం చేసుకొని తాళ్ళు అయితే కడతానండి. ఇలాగా పట్టి మొక్కకు కూడా తాళ్ళు కట్టుకుని చెట్లతోనే నాకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఖాళీగా ఉంటే ఈ మొక్కలకు నీళ్ళు వేసుకుంటూ అదొక ఆనందం అనమాట. నాకు ఎంత ఇష్టమో మార్నింగ్ లేగానే మొక్కల దగ్గరికి అయితే వచ్చేస్తాను. చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. మొక్కల దగ్గరే ఎక్కువసేపు సమయం అయితే కేటాయించేస్తాను. మిగతా సమయం తెలిసిందే కదా, యూట్యూబ్తో కేటాయించేస్తాను. నా సమయం అయితే ఇలా గడిచిపోతుంది. ఇది వచ్చేసి మళ్ళంట అనమాట. నాకేంటో మళ్ళంటూ ఆకు తీసేస్తే పూలు పూస్తాయని మొత్తం ఆకైతే పీకేశాను. ఎప్పుడైనా మళ్ళంట్లకి ఆకు దూస్తేనే పూలు అయితే బాగా పూస్తాయి. ఇదిగో వంకాయ చెట్టు చూసారా ఎన్ని పువ్వులతో ఉందో. ఈ ఒక్కోటి వంకాయలు అయితే కాస్తాయి. గోంగూర కాడలకేమో గోంగూర కాయలు ఉన్నాయి. ఆ కాయల వల్లే విత్తనాలు రెడీ అవుతాయి కదా. బొబ్బరి చెట్టు చూడండి, బొబ్బరి చెట్టు ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి. మీకు ఒకటి చూపిస్తాను. బంతి మొక్కకు చూడండి, పువ్వు చూడండి పూసింది. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా. నాకు ఇలా పూస్తే చాలా ఇష్టం అన్నమాట. మనకు ఆనంకాయ కూడా కాస్తుందండి, బుడ్డి ఆనంకాయలు. చెట్లు గాలికైతే పడిపోయాయి. మరి ఎప్పుడు వరకు ఉంటాయో ఏంటో ఈ చెట్లు నాకేమో అర్థమవుతుందో. అంత గాలి వేసేస్తుంది అనమాట. ఇదైతే మీకు రెండోసారి చెప్తున్నాను. మందార రొబ్బండి, చిన్న రొబ్బేసాను. చెట్టు అయితే ఇంత చెట్టు అయితే అయిపోయింది. రోజు పువ్వులతోనే ఉంటుంది చక్కగానే. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నున్న బీర మీరు చూసారు కదా ఆల్రెడీ. పాదు నున్న బీర కాయ చూసారా, విత్తనానికైతే ఉంచేసాను ఫ్రెండ్స్. ఒక కాయ ఎంత కాయ అయిపోయిందో చూసారా, చాలా కాయ అయిపోయింది కదా. బుడ్డ కాయలు పచ్చడికి మళ్ళీ కాసేస్తున్నాయి మనకి. చాలా కాయ అయితే ఉంది. కోళ్ళు చూసారా ఎట్లాగొచ్చేస్తున్నాయో. పొద్దున్నే పల్లెటూళ్ళు అనేటప్పటికీ కోళ్ళు ముఖ్యంగా ఉంటాయి ప్రతి ఇళ్ళల్లోని. మాకైతే పెంచుకుందామంటే ఇంకెందుకులే అని మానేసాం కోళ్ళు అయితే. వంకాయ మొక్కలు అవి ఇలాగ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి సూదిమల్లి, ఇది వచ్చి చామంతి అంటుకు మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చాలా మొగ్గలు ఉన్నాయి కదా. ఇవి కూడా రొబ్బలు వేసానండి. ఈ మందారంటి కూడా రొబ్బలు వేసా. రొబ్బలు వేసేటప్పటికే పెరిగిపోయాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంక ఇట్లాగున్నాయి.
మా మొక్కలు అయితే రోజు ఏదో వీడియో పెడుతూనే ఉంటాను చక్కగాని. సూదిమల్లి పువ్వులు చూడండి ఎంత బాగా కాస్తాయో. మా అత్తగారు ఉంటే కోసేస్తారనమాట, నేనైతే కోయడం తక్కువ, ఆవిడైతే కోసేస్తుంది. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీర్వాదం మా ఛానల్కి అయితే తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాం.